ఇక వైఎస్ వివేక హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. పులివెందులకు చెందిన కొందరు నాయకుల ప్రమేయం ఉన్నట్టు సాక్ష్యం చెప్పాలని సిబిఐ ఎస్పీ రామ్ సింగ్, సిబిఐ అధికారులకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని వివేక కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి ఒత్తిడి చేశారని వైఎస్ వివేక పిఏ కృష్ణారెడ్డి వేసిన పిటిషన్తో కలకలం రేగింది. 2021 డిసెంబర్లో వేసిన ఈ పిటిషన్పై 2023 డిసెంబర్ 8న పులివెందుల కోర్టు విచారణ జరిపింది. జనవరి 4లోపు తుది నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. దీంతో సునీత, రాజశేఖర్ రెడ్డి, సిబిఐ ఎస్పీ రామ్ సింగ్పై పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. ఛార్జ్షీట్ దాఖలు చేశారు. సునీత, రాజశేఖర్ రెడ్డి, సిబిఐ ఎస్పీ రామ్ సింగ్కు నోటీసులు జారీ చేశారు. ఎక్కడే కేసు మరో మలుపు తీసుకుంది. తమపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేక కుమార్తె డాక్టర్ సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసులో తదుపరి చర్యలను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. వివేక పిఏ ఎం వెంకటకృష్ణారెడ్డి హైకోర్టు పీపీని వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. తాము ఎలాంటి నేరం చేయలేదని, తమను వేధించడానికే తప్పుడు కేసులు నమోదు చేశారని సునీత, రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కేసులో పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్షీట్తో పాటు తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని సునీత, రాజశేఖర్ రెడ్డి కోరారు.